Hello viewers, good morning. Welcome back to Tally Lokis YouTube channel. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాలీ లోకిస్ యూట్యూబ్ ఛానల్లో మనం టాలీ ప్రైమ్, అడ్వాన్స్ ఎక్సెల్, ఫోటోషాప్ సిసి, ఎంఎస్ ఆఫీస్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఫోకస్ టాలీ ప్రైమ్ మీద పెట్టున్నాము. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా టాలీ ప్రైమ్ అనేది టాలీ లోకిస్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. చాలా వీటి మీద వీడియోస్ అనేది చేయడం జరిగింది. వీడియోస్లోకి వెళ్ళినట్లయితే సపరేట్గా నేను డివైడ్ చేస్తున్నాను క్లియర్ కట్గా. బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కావచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, క్యాష్ డిస్కౌంట్, లోగో సెట్టింగ్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్, సింగిల్ ఎంట్రీ మోడ్ టు డబుల్ ఎంట్రీ మోడ్, సో కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ సెట్టింగ్, టాలీ వాలెట్ పాస్వర్డ్ సెట్టింగ్, మల్టిపుల్ కంపెనీస్ని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా పర్చేజ్ ఎగ్జామ్ట్, సేల్స్ ఎగ్జామ్ట్, బిల్ ఆఫ్ సప్లై, డేటా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, తర్వాత విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేసిన అదర్ స్టేట్లో పర్చేజ్ చేసిన ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా పోస్ట్ చేయాలి, ఓకేనా, విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ స్టేట్లో సేల్ చేస్తే ఎలా చేయాలి, స్టాక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ క్రియేషన్, ఓకేనా, టాలీ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ ప్రతిదండి. టాలీ ప్రైమ్ కావచ్చు, టాలీ ఈఆర్పీ ప్లాన్ కావచ్చు, ప్రతి ఒక్క వీడియో నేను టాలీ ప్రైమ్, టాలీ లోకిస్ యూట్యూబ్ ఛానల్ పెట్టున్నాను. మీరు ఇక్కడ విజిట్ చేసినట్లయితే చాలా ఎక్స్పర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది వీటిలో మీరు చూడడం వల్ల. చూడండి, టాలీ గురించి పూర్తి 100% ఫుల్గా దీంట్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు నా యొక్క ఛానల్ చూసినట్లయితే టాలీ లోకిస్ యూట్యూబ్ ఛానల్లో మీరు టాలీలో ఎక్స్పర్ట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్లో వద్దాము. టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఈరోజు డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏమిటంటే జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 2 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 3B అంటే ఏంటి, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాము. జిఎస్టీఆర్ 1 అంటే అవుట్వర్డ్స్ అండి, అవుట్వర్డ్ సప్లైస్ అంటే సేల్స్ సంబంధించి అనమాట. జిఎస్టీఆర్ 2 అంటే ఇన్వర్డ్ సప్లై అంటే పర్చేస్ సంబంధించింది అనమాట. జిఎస్టీ 3B అంటే మంత్లీ మనము చేసే ట్రాన్సాక్షన్స్ లైక్ పర్చేస్ కావచ్చు, సేల్ కావచ్చు, మంత్లీ మనం గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది చూడబోతున్నాము. సో ఇక్కడ నేను లాసియా ట్రేడర్స్ అనే కంపెనీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డే బుక్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగి ఉన్నాయి, చాలా జరిగి ఉన్నాయి అనమాట. F2 చేసి నేను డేట్లు తీసేస్తాను. ఇక్కడ 4th month యాజ్ వెల్ 5th month అనేది ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో జరిగి ఉన్నాయి. సో వీటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, అదేవిధంగా జిఎస్టీ రిపోర్ట్స్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ జిఎస్టీ రిపోర్ట్స్లో చూద్దాం. అంతకు ముందుగా టాలీ ప్రాఫిట్ ఒకసారి చెక్ చేద్దాం. టాలీ ప్రాఫిట్ ఓపెన్ చేసి ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. పర్చేజ్ ఎంత జరిగింది, సేల్ ఎంత జరిగింది, సో ఎక్స్పెన్సెస్ ఏమేమి జరిగి ఉన్నాయి, ఇన్కమ్స్ ఏమొచ్చాయని చూసుకోవచ్చు. ఓకే, మనకు మెయిన్ టాపిక్ ఏమిటంటే ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ జిఎస్టీ రిపోర్ట్స్ చూడడం. అవి ఎక్కడ ఉన్నాయి, దాని యొక్క ఫీచర్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ జిఎస్టీ రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు చాలా ఈజీగా జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3B అనేది బాగా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. జిఎస్టీఆర్ 1 ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సేల్స్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ వచ్చేసి 11 పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ నాట్ రిలవెంట్ ఇన్ దిస్ రిటర్న్, తర్వాత అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అంటే మనము డూప్లికేట్ కదా, ఇక్కడ మేము ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కాబట్టి డూప్లికేట్ ఎంట్రీస్ కాబట్టి చూపించదు. రియాలిటీలో మీరు వర్క్ చేసే దగ్గర కంపల్సరీగా ఈ పర్టికులర్స్ అనే ప్లేస్లో ట్యాక్సబుల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ కంపల్సరీగా చూపిస్తుంది. ఓకేనా, ఇది సేల్స్. జిఎస్టీఆర్ 2 అంటే పర్చేస్. ఇక్కడ చూడండి టోటల్ వచ్చేసి 11 పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ అదేవిధంగా బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిస్, క్రెడిట్ అండ్ డెబిట్ నోట్స్ రెగ్యులర్ అనేది చూపిస్తుంది. ఓచర్ 1 ఒకటి, ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్, టోటల్ ఐటీసీ అవైలబుల్. ఇది పర్చేస్ అనమాట. ఎస్కేప్. ఇప్పుడు జిఎస్టీఆర్ 3B క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ నేచర్ వ్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి క్లియర్ కట్గా ఇలా చూపిస్తుంది. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ April 1 నుంచి 30 April వరకు మనం చూసుకున్నట్లయితే 1 month సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఇక్కడ పర్చేజ్ జరిగి ఉన్నాయి, సేల్స్ జరిగి ఉన్నాయి. టోటల్ ఇన్వర్ట్ సప్లై టోటల్గా మనం 74 lakhsకి మనం పర్చేజ్ చేయడం జరిగింది.
ట్యాక్స్ వచ్చేసి ఎంత పడింది అంటే 13,32,000 ట్యాక్స్ పడింది. ఇది ఇన్వర్స్ అంటే మనం పర్చేస్ చేయంగా మనకు పడిన ట్యాక్స్ అమౌంట్. మనం ఎంతకి సేల్ చేసాము అంటే 12,34,000కి మనం అవుట్వర్డ్ సప్లైస్ అనేది సేల్ చేయడం జరిగింది. ట్యాక్స్ వచ్చేసి మనకి ఎంత పడింది ఇక్కడ 2,22,120 రూపీస్ ట్యాక్స్ పడింది. సో మనకి ఇంతకుముందు మనకి వ్యాట్ ఫార్ములా చూస్తే ఏంటి, అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ని గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం. సో యాజ్ యూజువల్గా సేమ్ ఇది కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది 1 ఏప్రిల్ 30 ఏప్రిల్ వరకు అనమాట. ఇప్పుడు మళ్ళీ పీరియడ్ చేంజ్ చేద్దాం. 1 ఏప్రిల్ నుంచి, లేకపోతే మే మంత్ చూడాలనుకోండి 1/5 యాక్చువల్గా 31/5 కానీ 35 కానీ ఇవ్వడం జరుగుతుంది, కానీ మనం ఇక్కడ 1/5 ఇస్తున్నాను. ఓకేనా, ఎందుకంటే నేను చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి, ఒరిజినల్ కాదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ డేట్ మార్చానండి 1 మే వరకు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మేలో ఎంత జరిగింది ట్రాన్సాక్షన్ చూస్తే 17,94,000కు సేల్ అనేది జరిగింది. ట్యాక్స్ వచ్చేసి 3,22,920 రూపీస్ పడింది. అదేవిధంగా పర్చేజ్ ఎంత పడింది అంటే 1,56,000, ఇక్కడ వచ్చేసి 1,56,00,000 అనేది జరిగింది. ట్యాక్స్ వచ్చేసి 28,08,000 అనేది ట్యాక్స్ పడడం జరిగింది. సేల్ అనేది మనం తక్కువ చేసాము. ఇలా మన పీరియడ్లో చేంజ్ చేసుకోవచ్చు. మనము 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే 1 ఏప్రిల్ నుంచి 31 వరకు చేసి ఉంటే మనకి ఎంతవరకు అయితే ఎంట్రీస్ కావాలో అంతవరకు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మంత్స్ కావాలనుకోండి 1/4 ఇక్కడ 1/7 ఒకవేళ ఎంట్రీస్ పోస్ట్ చేసి ఉంటే, నేను 2 మంత్స్ సంబంధించి పోస్ట్ చేశాను కాబట్టి జస్ట్ 1/5 ఇస్తాను. 2 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మనకు చూపిస్తాయి. ఇక్కడ చూడండి 1 ఏప్రిల్ 20 to 1 మే 20 అంటే 2 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇక్కడ చూపించడం నాకు జరుగుతుంది. ఇది మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్స్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అండి. జిఎస్టర్ 1 అంటే సేల్స్ అని, జిఎస్టర్ 2 అంటే పర్చేస్ అని, జిఎస్టర్ 3B అంటే మంత్లీ రిటర్న్ అనమాట. ఓకేనా, అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ని గవర్నమెంట్కి మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకేనా, సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి.